కూర్చున్నాను. అది హీ ది ఫస్ట్ పర్సన్ ఇన్ సేమాంధ్ర ఆర్థోపెడిక్స్, ట్రామా అండ్ ఆర్థోపెడిక్స్. శ్రీనివాసరావు గారు టు కమ్ ఆన్ టు ది స్టేజ్. డాక్టర్ ఆకుల సత్యనారాయణ పీడియాట్రిక్స్, డాక్టర్ ఎం రామకృష్ణరావు, డాక్టర్ జి వెంకటకృష్ణ టు కమ్ ఆన్ టు ది స్టేజ్. Being facilitated by all members. When we came to this town, we are only 4 member surgeons. Now so many members. Dr. Bhaskar, I need not say, everybody knows. We are all colleagues. We never had any ill feelings or problems with the dealing with the patient, dealing with the doctors. I can't say, I really appreciate to continue the same. And moreover, my own one message, please kindly cooperate each other. That wins us, that wins humanity, that రాజమండ్రికి ఒక విశేషమైన లక్షణం ఏంటంటే, రాజమండ్రి ఎన్ని ఊర్ల నుంచి ఎన్ని ప్లేస్ నుంచి వచ్చి ప్రాక్టీస్ పెట్టినా సరే ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అండ్ ఆల్సో మన మిగతా ఊర్ల కంటే మన రాజమండ్రిలో ఉన్న ఒక గుడ్ విల్ థింగ్ ఏంటంటే, ఒకరు కామెంట్ చేసుకోవడం కానీ, ఒక పేషెంట్ ఇంకో డాక్టర్ దగ్గర ఎదుగుతాం కానీ ఉండదు. అందువల్ల వెరీ గుడ్ ట్రెండ్ ఇన్ రాజమండ్రి. ఇప్పుడు మీకు సన్మానం చేసిన అందరూ కూడా దే ఆర్ ఆల్మోస్ట్ మెయింటైనింగ్ అబౌట్ 30 to 40 years. ఐ రిక్వెస్ట్ ఆల్ ది యంగ్స్టర్స్, మెయింటైన్ ది సేమ్ రిలేషన్స్. మనీ ఆటోమేటిక్ విల్ కమ్. మా డబ్బుల కోసం ఇప్పుడు పరిగెట్టొద్దు, డబ్బులు మీ దగ్గరకు వస్తాయి. డబ్బులు ఏ రోజు మీరు డబ్బుల కోసం పరిగెట్టే ఆ రోజు డబ్బులు దూరం అయిపోతాయి. మీ ఎప్పుడు డబ్బుల కోసం పరిగెట్టలేదు, అంతేనా? థ్యాంక్ యూ. అండ్ ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయకముందే సర్జన్స్ అసోసియేషన్ స్టార్ట్ చేసి రెగ్యులర్గా మీటింగ్ కండక్ట్ చేసేవాళ్ళం. తర్వాత మిగతా వాళ్ళు టేకప్ చేయమంటే అంత ఇంకా ఫాస్ట్గా తీసుకోలేదు. మిగతా డిపార్ట్మెంట్లో కూడా నౌ పీడియాటిక్స్ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్, రెగ్యులర్ CME programs. Ramakrishna and Guru Prasad and all other people. Like gynecology also doing very good programs, and ENT and orthopedics కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ప్రతి డిపార్ట్మెంట్ unless otherwise education is not there, we are no more. Unless otherwise రీఫ్రెషింగ్ కానీ మన జర్నల్స్ కానీ చదవకపోతే వీఆర్ నో మోర్, వీఆర్ ల్యాకింగ్. నౌ పేషెంట్ మన దగ్గరకు వచ్చే ముందే ఇంటర్నెట్ చూసిన వాడు జబ్బు ఏంటో వాడు కాంప్లికేషన్ తెలుసుకుంటున్నాడు. అందువల్ల మనలా అంతకుముందులా ప్రాక్టీస్ చేసిన జరగదు ఫ్యూచర్లోను. అందువల్ల అందరూ కూడా మారాలి, మారితేనే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ పాన్ పరాక్. ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఏవి సుబ్బారావు గారు. ఈజ్ ఏ ఫస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ ఈస్ట్ గోదావరి. ఎస్ సార్, ఫస్ట్ కార్డియాలజిస్ట్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆల్సో. వెస్ట్ గోదావరి ఆల్సో. అండ్ ఆల్రెడీ స్టార్టెడ్ అబౌట్ 35 years ప్రాక్టీస్ రాజమండ్రి, చండీగఢ్లో. అండ్ కార్డియాలజీ అయిన తర్వాత ఈ వాలంటరీలీ కేమ్ టు రాజమండ్రి. యూ వాంట్ టు స్టార్ట్ ఎ ప్రాక్టీస్ అండ్ ఈజ్ ఎ ఫస్ట్ కార్డియాలజిస్ట్. Response. Only 2 words. Thank you. For 2 words. I am really indebted to IMA Rajahmundry and Dr. Bhaskar Rao garu
and everybody here to have honored me, probably for my practicing for the past 30 years in Rajahmundry. It was not by accident, by design that I came to Rajahmundry. Initially, I was in Taluku for some time after my DM cardiology. I did not have a government job and I was back to square zero and I was searching for every place. And Rajahmundry, people, good well-wishers suggested that Rajahmundry is the best place to start. So, it so happens that Swatantra Hospitals and our hospital started on almost same date. And 87. So, I'm really thankful to you, sir, for honoring me, and thank you all for giving me this opportunity. Thank you, sir. Dr. R. Ramakrishna Garu to come on to the stage, along with Ramakrishna Garu, Vice Srinivas, ex-secretary. Rajahmundry is practicing in Rispeta. He is a professor of pediatrics in GSN Medical College. He is known right from his days as a good teacher, as an academician, as a medical pediatrician. With this brief introduction, I present Dr. Ramakrishna. Ramakrishna Garu is the third pediatrician in Rajahmundry. The ABAC started about more than 30 years. Yes, 28 years. And Kotpulli bus stand దగ్గర అండ్ ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉంటున్నా కూడా వెరీ గుడ్ అకాడమిషియన్ అండ్ క్విజ్ కండక్ట్ చేస్తే రామకృష్ణ గారు కండక్ట్ చేయాలి. Thank you very much for the nice words from Dr. Bhaskar and others. And one message to youngsters is, all of us try to emulate Dr. B.C. Roy, who is a great physician, great social worker, a very good chief minister with multifaceted personality and with good ethics. I request all of you, especially younger generation, to emulate him and reach scale greater heights. And I sincerely thank IME Rajahmundry for bestowing honor on me at a little earlier age. Thank you, one and all. Thank you. I request Dr. Markandeya Gupta Garu to come on to the stage, along with Gupta Garu. మార్కండేయ గుప్తా రాజమండ్రి వచ్చారు. అంతకుముందు ప్రాక్టీసింగ్ ఎన్ఎస్ఎస్లు తప్ప క్వాలిఫైడ్ ఎన్ఎస్ఎస్లు కాదు. అండ్ స్టిల్ రాజమండ్రి ఓరియంటేషన్ చాలామంది సర్జన్స్ దే వోంట్ గివ్ ది స్పైనల్ అండ్ సమ్ పీపుల్ ఆర్ గివింగ్ ది జనరల్ ఆల్సో. ఆ ఓరియంటేషన్ స్టార్ట్ చేసి ఈరోజు ఎన్ఎస్ఎస్ లేకుండా ఎమర్జెన్సీ హాస్పిటల్ లేదు, ఆపరేషన్ లేదు. అంతే అండి. థ్యాంక్ యూ. CSR Reddy. ఐఎంఏ వారు ఈరోజు ఒక సీనియర్ ఎనెస్థిస్ట్గా నాకు చేసిన సన్మానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అంతేకాకుండా నా ఈ 32 ఏళ్ల ఎనెస్థీషియా ప్రాక్టీస్లో
అలాగే 14 ఏళ్ల క్రిటికల్ కేర్ హాస్పిటల్లో సహకరించిన రాజమండ్రి ఐఎంఏ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా అనస్థీషియా ఫ్రీలాన్సింగ్ ప్రాక్టీస్లో మేము వెళ్ళే ప్రతి నర్సింగ్ హోమ్లో వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా మమ్మల్ని ట్రీట్ చేయటం అనేది జరిగేది. ఆ అనుభూతి మాకు తప్ప వేరే స్పెషాలిటీకి ఉండబోదని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళా, కొంతమంది అయితే మరీ ఇంటిమేట్గా వాళ్ళ ఇంట్లో భోజనాలు చేయటం, వాళ్ళ ఇంట్లో కష్ట సుఖాలు మాతో చర్చించడం అన్నీ కూడా జరుగుతూ ఉండేవి. మాకు తోచిన సలహాలు సంప్రదింపులు జరుగుతుండేవి. అంతేకాకుండా నేను వచ్చిన టైంకి కొంతమంది సీనియర్స్ ఆ తర్వాత రిటైర్ అయ్యారు, కొంతమంది పరమపదించారు. ఆ విధంగా నేను కొన్ని హాస్పిటల్స్లో 3 జనరేషన్స్ని ఆల్రెడీ చూశాను. ముఖ్యంగా మల్లేశ్వరరావు గారు, వారి కొడుకు బుద్ధుడు గారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ అబ్బాయి, అట్లాగే ముఖ్యంగా డాక్టర్ మాలతి గారు, డాక్టర్ శాంతారాం, డాక్టర్ ఉమాలక్ష్మి వారి అమ్మాయి, ఇలా 3 జనరేషన్ చూశాను. ఇంకొక 3వ ఫ్యామిలీ ఏంటంటే డాక్టర్ కేశవస్వామి గారి ఫ్యామిలీ. కేశవస్వామి గారు వాళ్ళ అబ్బాయి డాక్టర్ శశాంక్, వాళ్ళ మనమడు సందాత్ ఇందాక డ్యాన్స్ చేశాడు కదా, ఆ అబ్బాయి సర్జన్ అయ్యి అతను కత్తి పట్టిన తర్వాత నేను రిటైర్ అవుతా.